ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరం ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుకున్నాం. ప్రియులారా, హల్లెలూయా. నూరును చూద్దాం, హల్లెలూయా. నూరును చూద్దాం, హల్లెలూయా. నూరును చూద్దాం, హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన దైవ బిడ్డలందరికీ, ఈ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాము. బైబిల్లోకి వెళ్దాం. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వినాలి. వాక్యం అయిపోయే వరకు కూడా అటు ఇటు చూడవద్దు. చర్చిలోంచి బయటికి, బయట నుంచి చర్చిలోకి నడవవద్దు. ప్రియులారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు వినవలసినటువంటి వాక్యం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మరి 13వ వచనం. నేడైనను రేపైను ఒకనొక పట్టణానికి వెళ్ళి ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదిద్దాం రండని చెప్పుకున్న వారి ద్వారా. చాలు. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంది ఏంటంటే, ఒక పట్టణానికి వెళ్దాం, ఒక పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో మనం సంపాదించుకుందాం రాండి అంటున్నారు. నిజంగా ఎందుకు ఒక పట్టణానికి వారు వెళ్ళాల్సి వచ్చింది? ఒక పట్టణానికి ఎందుకు వారు ప్రయాణం చేయాల్సి వచ్చింది? అదే కాకుండా వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మనం సంపాదించుకుందాం రాండి, ఒక పట్టణానికి వెళ్ళి మనం సంపాదించుకుందాం, ఒక టౌన్కి వెళ్ళి మనం సంపాదించుకుందాం, ఒక రాష్ట్రానికి వెళ్ళి మనం సంపాదించుకుందాం. నిజంగా వీళ్ళు సంపాదించుకోవటానికి పోతున్నారు. వీళ్ళు సంపాదన కొరకే పోతున్నారు. దీన్ని చాలా మంది పాస్టర్లు ఈ మాటని వేరే విధంగా కూడా ప్రసంగాలు చేయడం కూడా మనం చూసాం. సంపాదించుకోవటం ఏమన్నా తప్ప? కష్టపడటం ఏమన్నా తప్ప? మన పట్టణంలో పనులు లేవు. మన పట్టణంలో వ్యవసాయం చేసే పనులు తక్కువైపోయినాయి, కూలి పని చేసేయడం తక్కువైపోయినాయి, సుతార్ పని చేయటం తక్కువైపోయింది, వ్యాపారం చేయటం తక్కువైపోయింది. ఏరే పట్టణానికి వెళ్తున్నారు. ఏరే పట్టణానికి వెళ్ళి ఏం చేస్తున్నారు? సంపాదించుకుందాం. మరి కుటుంబాన్ని పోషించుకోవాలి కదా, పిల్లలను పోషించుకోవాలి కదా, ఇల్లును చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మరి వీళ్ళకి దీంట్లో ఏమన్నా మనకు తప్ప? దేవుడు దృష్టిలో ఇది తప్ప? కష్టపడటం తప్ప? పని చేసుకోవటం తప్ప? డబ్బు సంపాదించుకోవటం తప్ప? దీన్ని వేరే విధంగా కూడా చాలా మంది దైవజనులు చెబుతుంటారు. బైబిల్లో ఏం చెప్పబడదో దాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు చెప్పే ప్రతి మాటలో కూడా ఒక అద్భుతం ఉండేది. మనం కష్టపడాలి. మనం కష్టపడకుండా, మనం ప్రయాసపడకుండా, మనం పని చేయకుండా, పనికి ఒళ్ళొంచకుండా మనం ఉంటే దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, దేవుడు ఏ విధంగా దీవిస్తాడు. మనం ఒక అడుగు వేస్తే ఆయన 99 అడుగులు వేస్తారు. ఒక్క అడుగు వేయటానికి కూడా సందేహమే.
ఒక్క అడుగు వేయటానికి కూడా అనుమానమే, ఒక్క అడుగు వేయటానికి కూడా నిందించటమే, ఒక్క అడుగు వేయటానికి కూడా ఎన్నో డౌట్లు, ఒక్క అడుగు వేయటానికి కూడా ఎన్నో విమర్శలు, ఒక్క అడుగు వేయటానికి కూడా సందేహము. బైబిల్లో ఏం చెప్పకూడదంటే, మనం ఒక పట్టణానికి వెళ్దాం రాండి, మనం సంపాదించుకుందాం అని చెప్తున్నాడు. దీంట్లో ఏమైనా తప్పు పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? వాళ్ళు ఎవరికైనా దోచుకుందాం అనట్లేదు, ఎవరికైనా అక్రమంగా సంపాదించడం అనట్లేదు, ఎవరినో మోసం చేద్దాం అనట్లేదు, ఎవరికో మాయ మాటలు చెప్తాం అనుకోవట్లేదు. భారతదేశం నుంచి ఏరే రాష్ట్రాలు పోయిన లేరు, ఎంతమంది మన భారతదేశం విడిచిపెట్టి దేశాలు పోయిన వాళ్ళు లేరు. టైం పాస్ పోతున్నారు అనుకుంటున్నారా? ఖాళీగా ఉన్నవని పోతున్నారు అనుకుంటున్నారా? డబ్బులు ఎక్కువైపోతున్నారు అనుకున్నావా? లేక దేశంలో ఉన్న బ్రహ్మ చూడటం పోతున్నారు అనుకున్నావా? డబ్బులు సంపాదించాలి, రూపాయి కూడబెట్టాలి. నన్ను నమ్మిన కుటుంబం ఉంది, నన్ను నమ్మిన భార్య ఉంది, నన్ను నమ్మిన పిల్లలు ఉన్నారు, నన్ను నమ్మిన తల్లిదండ్రులు ఉన్నారు, నన్ను నమ్మిన తోడబుట్ట వారు ఉన్నారు. నేను సోమరిపోతుగా ఉంటే ఎంతకాలము, నేను ఎంతకాలం నిర్లక్ష్యంగా ఉంటే ప్రయోజనం ఏంటి? నన్ను నమ్మి వచ్చిన నా భార్యని నేను పోషించాలి, నన్ను నమ్మి వచ్చిన నా భార్య అవసరాలు నేను తీర్చాలి, నన్ను పెంచిన నా తల్లిదండ్రుని వారి యొక్క ఆలన పాలన చూసుకోవాలి. అందుకని టౌన్కి వెళుతున్నాను, 1 సంవత్సరం నుండి నేను సంపాదించి తిరిగి నేను వస్తాను. నిజంగా ప్రియులా, ఈ మాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఈరోజు ఎంతమందికి ఇటువంటి ఆలోచన ఉంది, సంపాదించుకోవాలన్న ఆలోచన. దీన్ని తప్పు దేవుడు పట్టడండి. దేవుడు ఎప్పుడు తప్పు పడతాడో కూడా మీకు చెప్తాను, దేవుడు ఎలా తప్పు పడతాడో మీకు చెప్తాను. ఈరోజు మన దేశం నుంచి అమెరికా పోయేవాళ్ళు, మన దేశం నుంచి లండన్ పోయేవాళ్ళు, మన దేశం నుంచి సింగపూర్ పోయేవారు, మన దేశం నుంచి మలేషియా పోయేవారు. ఎందుకంటే రూపాయి సంపాదించుకోవాలి. ఆ రూపాయి కోసమే రాత్రి అనక పొగలనక కష్టపడేది. మన అవసరాలు తీర్చాలంటే డబ్బులు కావాలి, మన కుటుంబంలో సరుకులు కావాలంటే డబ్బులు కావాలి. ప్రతి దానికి మనకి డబ్బులు కావాలి. కాబట్టి ఆ డబ్బుల కోసం మనం కష్టపడి చెమట కార్చాలి. ఎవరిస్తారు, ఎంతకాలం ఇస్తారు, ఎవరికి ఎంతకాలం మనం మాయ మాటలు చెప్తాం? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులా. నీవు టౌన్కి వెళ్ళి 1 సంవత్సరం నుండి సంపాదించుకున్న రాండి అని చెప్పినాక దేవుడు ఎక్కడ తప్పడతారంటే వీళ్ళనే తెలుసా ప్రియులరా? నీవు సంపాదించుకోవడం పోతున్నావు కదా, తప్పు లేదు. కష్టపడతావు కదా, తప్పు లేదు. పిల్లలను పోషించే విషయంలో తప్పు లేదు. ఎప్పుడు దేవుడు తప్పు పడతారంటే, నువ్వు సంపాదనని ఎర్రలో పడి ప్రార్థన మర్చిపోతావే, సంపాదనని ఎర్రలో పడి ప్రార్థనకి రాకుండా ఉండటమే, సంపాదనని ఎర్రలో పడి దేవుడు సన్నిధిలోకి నువ్వు రాకుండా ఉండటమే, సంపాదనని ఎర్రలో పడి ప్రార్థన మందిరంలో గడపకుండా ఉండటమే, సంపాదనని ఎర్రలో పడి ఆయనకి ఇచ్చే సమయాలను ఈకొని ఉండటమే. అప్పుడు దేవుడు తప్పు పడతాడు. అప్పుడు దేవుడు తప్పు పడతాడు ప్రియా. డబ్బు నీ అవసరాలకు కావాలి, డబ్బు నీ కుటుంబానికి కావాలి, డబ్బు నీ పిల్లలకు కావాలి, డబ్బు నీ కుటుంబ అవసరాలు తీర్చాలి. సంపాదించుకోవటంలో తప్పు లేదు, కష్టపడటంలో తప్పు లేదు. కానీ ప్రియులారా, ఈ కష్టపడే విషయం కూడా ఎవరిని మోసం చేయకూడదు, ఎవరికైనా అన్యాయం చేయకూడదు, ఎవరికైనా దోసుకోకూడదు, పొరుగు వారి సొమ్ముని ఆశించకూడదు, పొరుగు వారి డబ్బుని ఆశించకూడదు. నీకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, బలం ఉంది, శక్తి ఉంది. ఎందుకు? పని చేసుకోవటానికి,
పనిలో వెళ్ళటానికి. ఇలా ఈరోజు ఎంతమంది ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నా, ఎంతమంది ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నారు? ఒకసారి ఆలోచి. నువ్వు సంపాదించే దాంట్లో యథార్థత ఉండాలి, నువ్వు సంపాదించే దాంట్లో న్యాయంగా ఉండాలి, నువ్వు సంపాదించే దాంట్లో ఎదుటి వాడిని మోసం చేయకుండా ఉండాలి ప్రియులారా. అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడు తప్పు ఎప్పుడు పడుతున్నావు మంచిగా మీకు అర్థం కావటానికి మళ్ళీ ఒకసారి చెప్తాడు ప్రియులారా. ప్రార్థనప్పుడు ప్రార్థనకు రాకుండా ఉంటే దేవుడు తప్పు పడతాడు. ఆరాధన చేసేటప్పుడు ఆరాధన చేయకపోతే దేవుడు తప్పు పడతాడు. పాటలు పాడే సమయంలో పాటలు పాడకపోతే, పరిచయం చేసే సమయంలో పరిచయం చేయకపోతే, వాక్యాన్ని చదివే సమయంలో వాక్యాన్ని చదవకపోతే, వాక్యం చెప్పే టైంలో వాక్యాన్ని చెప్పకపోతే, దేవుడు పనిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, దేవుడు పరిచర్యని నిర్లక్ష్యం చేస్తే, దేవుడు మందిరంలోకి నిర్లక్ష్యంగా కూర్చుంటే దేవుడు అప్పుడు తప్పు పడతాడు. దేవుడు అప్పుడు తప్పు పడతాడు ప్రియులారా. ఈరోజు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనిషి జీవితాన్ని అర్థం చేసుకోవట్లేదు. మనిషి ఆలోచనలు దేవుడు ఆలోచిస్తున్నాడు కానీ మనిషి ఆలోచించలేకపోతున్నాడు ప్రియులారా. ఈరోజు ఎంతమంది అండి కుటుంబాన్ని విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి తెలియని దేశానికి వెళ్ళి ఎంతమంది కష్టపడుతున్నారు. కన్న బిడ్డలని, కట్టుకున్న భార్యని విడిచిపెట్టి ఎన్ని దేశాల్లోకి వెళ్ళి పని చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఎంతమంది కష్టపడుతున్నారు ప్రియులారా. ఈరోజు నువ్వు ఏ విషయంలో కష్టపడుతున్నావు? దేవుడు పనిలో కష్టపడుతున్నావా? నీ కుటుంబం విషయంలో నువ్వు కష్టపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించి. మన తల్లిదండ్రులు ఎవరి మీద ఆధారపడతారు? చేతికొచ్చిన కొడుకు మీద, చేతికొచ్చిన బిడ్డల మీద ఆధారపడతారు. నా కొడుకుని ఆలన పాలన చిన్నప్పుడు చూసుకున్నాను కాబట్టి ఇప్పుడు నా కొడుకు ఎదిగాడు, నా కొడుకుకి రెక్కలు వచ్చినాయి, నా కొడుకు నేను వృద్ధాప్యంలో ఉన్నా కాబట్టి నా కొడుకు నన్ను మంచిగా చూసుకుంటాడు, మంచిగా నాకు 3 పూట్ల భోజనం పెడతాడు, కట్టుకుంటే నాకు మంచి పాకలు తెస్తాడు, నాకు ఏదైనా శరీర సంబంధమైన ప్రాబ్లం వస్తే నా కొడుకు నా బిడ్డ చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కోసం నేను కష్టపడి 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 అలిసిపోయాను. వాళ్ళని సాది పెంచి పెద్ద చేసి అలిసిపోయాను, కష్టపడ్డాను. ఇప్పుడు నా శరీరం సహకరించట్లేదు, నా శరీరం మూర్తపడింది, నా శరీరం బలము వినికెత్తిపోయింది, నాకు ఏది చేత కాదు. ఇప్పుడు నేను ఆధారపడాల్సింది నా బిడ్డల మీద, నేను ఆధారపడాల్సింది నా కొడుకు మీద అని ప్రతి తల్లిదండ్రి అనుకుంటా. కానీ వారి ఆలోచనకి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచి. ఒక కొడుకు ఆఫీసులో డ్యూటీ చేస్తుంటే అన్నం మర్చిపోయాడని ఆ అన్నం కట్టుకొని తల్లి ఆ యొక్క ఆఫీసులోకి వెళ్ళిపోతే ఆ ఫ్రెండ్స్ ముందు ఆ తల్లిని అన్నం ఇస్తుంటే ఎవరు ఏమంటే మా ఇంట్లో పని మంచి అన్నాడు. కన్న కొడుకు ఆకలితో అలవాటిస్తాడని, ఆకలితో ఉంటే తట్టుకోలేదని, వాడికి టయానికి అన్నం కావాలని, వాడికి టయానికి భోజనం పెట్టాలని కొడుకు కోసం తల్లి తపనబడి కొడుకు ఇష్టమైన కూర, ఇష్టమైన అన్నం వండుకొని క్యారేజీలు కట్టుకొని ఆఫీసులకు వచ్చి కొడుకును మెచ్చి ఇస్తే ఆ కొడుకుతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఈమె ఎవర్రా ఇయ్యేటప్పుడు క్యారేజ్ తీసుకొని నీకు భోజనం అవుతుందంటే మా ఇంట్లో పని మంచి అన్నాడండి. లేరా ఇటువంటి స్వార్థపరులు, మూర్ఖులు, ఇంకోటి ఏమంటారు దుర్మార్గులు. నిన్ను 10 నెలలు 9 నెలలు కని పెంచిన తల్లి పని మనిషిని అంటావా? ఆ తల్లికి ఎంత బాధ కలిగింది, ఆ తల్లికి ఎంత దుఃఖం కలిగింది. ఆ తల్లి పెంచబట్టి నువ్వు పెరిగావు, ఆ తల్లి చదివి బట్టి చదివావు, ఆ తల్లి బట్టలు కొనిస్తే బట్టలు వేసుకున్నావు,
నీ ఆలన పాలన చూసుకుంది తల్లి తండ్రి. ఈరోజు నీ ప్రదేశంలో ఉంటాను కానీ, ఒక కూతురుగా ఈ ప్రదేశంలో ఉంటాను కానీ, ఒక కొడుకుగా ఈ ప్రదేశంలో ఉంటాను కానీ, నీ తల్లి దుఃఖము, నీ తల్లి కష్టము, నీ తల్లి శ్రమత రోజు ఏమర్థమైంది తల్లిదండ్రుల గురించి? తల్లిదండ్రుల గురించి దేవుడు ఎంత గొప్పగా చెప్పారు. ఒక మాట మీకు చూపిస్తారు ప్రియులారా, చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. తల్లిదండ్రుల గురించి మోషే గారి ద్వారాగా దేవుడు ఎంత అద్భుతంగా రాయించాడు. ఈరోజు అర్థం చేసుకోవాలి. చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఎప్పుడు చెప్పాడు దేవుడు? ఆది కాండము, నిర్గమ కాండము, లేవ్య కాండం, సంఖ్య కాండం, ద్వితీయ కాండం, ఈ 5 కాండాలు పంచకాండాలు అంటారు. ఈ 5 కాండాలను రాసింది దేవుడు చెప్పాడు, మోషే రాశాడు. ఈ 5 కాండాలు ప్రారంభ పుస్తక పేర్లు ఆది కాండము, నిర్గమ కాండము, లేవ్య కాండం, సంఖ్యాకాండం, ద్వితీయ కాండం. ప్రారంభంలోనే తల్లిదండ్రి గురించి దేవుడు ఆలోచన చేశాడంటే, ప్రారంభ పుస్తకంలోనే తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పాడంటే, ఈరోజు అదే గర్భం గుంట వచ్చిన నీవు, అదే గర్భం గుంట దాటుకుంటా వచ్చిన ఈ భూమి మీదకి వచ్చిన నీవు, ఈరోజు రెక్కలు వచ్చినాయని, బలం ఉందని, శక్తి ఉందని, డబ్బు ఉందని, ఉద్యోగం ఉందని, అందం ఉందని, అధికారం ఉందని తల్లిని పట్టించుకోవా, తండ్రిని పట్టించుకోవా? అదేనా నీ సంస్కారం? అదేనా నీ జ్ఞానం? అదేనా నీ చదువు? అదేనా నీ టెక్నాలజీ? అదేనా నీ విద్య? మళ్ళీ పేరుకి ఎందుకు? నాకు బీటెక్, ఐటెక్, ఏ టెక్ అయితే ఒకనాడు నీ తల్లి వాళ్ళకి అలవాటిస్తున్నామని చాలా మీద పని కూడా నా కొడుకుకి పాలు ఇవ్వాలని ఆ శైలి ఎంతో దూరం ఉండగానే నా కొడుకు కోసం కాలు నడుపుతూ వచ్చి పాలిచ్చిందే నీకు. నా కొడుకు చెప్పులు లేవని పొద్దులో పని చేసి వచ్చి ఆ కొడుకు కోసం తల్లి కష్టపడి ఆ తల్లి తిని తిరగ కొడుకు చెప్పులు కొనిచ్చింది. తోటి వాడు మంచి బట్టలు వేసుకుంటున్నారు, నా కొడుకు ఉండకూడదని ఆ తల్లి తండ్రి బట్టలు కొనుక్కుండా కొడుకుకి బిడ్డ కొన్నారే. ఈరోజు ప్రేమైన సోదరుడు, తిన్న ఇంటి వాసాలనే లెక్క పెడతారన్నది సామెత. అయితే ఈరోజు కన్న గర్భంలో నుంచి పుట్టే పిల్లలే తల్లిదండ్రికి శత్రువులైపోతున్నారు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు సహించుకుంటాడా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మీ తల్లిదండ్రిని సన్మానించనన్నాడు. సన్మానించడం కాదండి, వారి వాళ్ళకి మంచి నీళ్ళు ఇట్టం కానీ, వాళ్ళకి భోజనం పెట్ట కానీ, వాళ్ళకి టాబ్లెట్లు ఇట్టం కానీ, వాళ్ళ మంచి చెడుతో గ్రహించి వారికి తోడుగా నేరుగా ఉంటావా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు ఎంత ఆవేశంతో, ఎంత ఆలోచనతో కన్న తల్లిదండ్రి గురించి ఎంత గొప్పగా బైబిల్లో రాశాడంటే, ఈరోజు ఆ కన్న తల్లిదండ్రిని మనం ఎంత సీపుగా చూస్తున్నాం, ఎంత సింపుల్గా అంటున్నాం, ఎంత బాధకరమైన మాటలు అంటున్నాం. ఈరోజు నోరు తెరిస్తే తల్లినే మాట అనేది, తండ్రినే మాట అనేది అర్థం కాకుండా మాట్లాడుతాం. నా బిడ్డే నాకు దిక్కు, నా కొడుకే నా దిక్కు అంటే వాళ్ళే దిక్కు అనుకుని వాళ్ళ కాడికి వస్తే వాళ్ళ కాడికి వచ్చిన తల్లిని కూడా నెట్టివెత్తిగా తల్లికి ఎవరు అండ? ఈరోజు పట్టువని 10 రోజుల కాడ కొడుకు కాడ సుఖంగా ఉండగలుగుతుందా? పట్టువని 10 రోజులు బిడ్డ కాడ సుఖంగా ఉండగలుగుతున్నారా? సుఖంగా ఉండాలని, కష్టపడ్డాలని, ప్రయాసపడాలని, సుఖంగా ఉండాలని ఆ తల్లి అయితే తల్లి కూడా ప్రేమైన సోదరుల ఇంట్లో ఒక 10 మనిషిలాగా వాడుకునే కొడుకులు లేరా, బిడ్డలు లేరా? తల్లి పని చేస్తే బిడ్డ కొడుకు మంచాల మీద కూర్చుంటారా? తల్లి కష్టపడితే ఎంత సిగ్గుసీట్ అంటే. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమంటున్నాడు. ప్రేమించుతున్నా. అందుకని ఈ బైబిల్లో
యాకోబు పత్రికలో చెప్పబడింది. 2వ దశలోనికలో కూడా చెప్పబడతారు పౌలు గారు, మీరు కష్టపడాలి, మీరు ఒళ్ళొంచాలి, మీరు పని చేయాలి. 2వ దశలోని పత్రిక మొత్తం దాని గురించే ఉంటుంది. ఇప్పుడు ఇలా మీరు పూర్తిగా మీరు చదివితే మీకు అర్థమైంది. పౌలు గారు చెప్పిన మాట సోమర్తనం దరిద్రతని గుర్తు. ఈరోజు ప్రియులారా ఒక్కసారి మీరు ఆలోచించి, ఎంతమందిని ఈరోజు తల్లిదండ్రులు ఏడిపించే బిడ్డలు లేరు, కొడుకులు లేరు. బైబిల్ ఏం చెబుతుంది? మీరు దీర్ఘాయుష్మంతుడైనట్లు, నీ తండ్రి నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే, నువ్వు సంతోషంగా ఉండాలంటే, నీ యొక్క భార్య సంతోషంగా ఉండాలంటే, నీవు సంతోషంగా ఉండాలంటే, నీ పిల్లలు సంతోషంగా ఉండాలంటే, ముందు నీ కళ్ళ ముందు ఉన్న తల్లిదండ్రుని సన్మానించాల్సి ప్రేమించింది. ఆఫీసులో ఆకలితో ఉన్నాడని నా కొడుకని ఆ తల్లి గబగబా అన్నం కట్టుకొని వస్తే, ఆఫీసు ముందు, బంధువుల ముందు, ఫ్రెండ్స్ ముందు, స్నేహితుల ముందు ఏమన్నాడు తెలుసా? మా ఇంట్లో పని మనిషి అన్నా. తల్లిని ఏ విధంగా చూస్తున్నావు ఈరోజు? తండ్రిని ఏ విధంగా చూస్తున్నావు? ఒకసారి ఆలోచించి. ప్రియులా, బైబిల్ చాలా గొప్పదండి. మనం నమ్మిన దేవుడు ఇంకా గొప్పవాడు. ఎందుకంటే ఆయన ప్రియులారా కళ్ళ ముందున్న తండ్రిని ప్రేమించకుండా, కళ్ళ ముందున్న తల్లిని ప్రేమించకపోతే కనపడని దేవుని ఎలా ప్రేమిస్తావు అని బైబిల్ చెబుతుంది. నేను చెప్పట్లా. ఏళ్ళని నువ్వు ప్రేమించకపోతే, ఏళ్ళని అర్థం చేసుకోకపోతే, వీళ్ళ కష్టాల్లో నువ్వు పంచుకోపోతే, వీళ్ళ బాధల్ని పంచుకోపోతే, వాళ్ళ అవసరాలను నువ్వు తీర్చకపోతే నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించినట్టేనా? నిజంగా నువ్వు తల్లిని ప్రేమించినట్టేనా? తండ్రిని ప్రేమించినట్టేనా? భార్యని ప్రేమించినట్టేనా? భర్తని ప్రేమించినట్టేనా? ఏం అర్థమైంది? ఒక్కొక్కరికి 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు వచ్చినా కానీ తల్లిదండ్రుల మీద బతికే బిడ్డలు లేరా? తల్లిదండ్రుల మీద బతికే కొడుకులు లేరా? వీళ్ళని ఏమనాలంటే ప్రియులరా ఏమంటారు? సోమర్తనం అన్నామా? ఒళ్ళు బద్దకస్తులు అన్నామా? దరిద్రులు అన్నామా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. బైబిల్ చెప్తున్న మాట మనం జాగ్రత్తగా వింటే, ఆ మాట మన హృదయంలో భద్రపరచుకుంటే చెప్తున్న మాట ప్రియులారా. ఇంకోటి మీకు అర్థం కంటే ఇంకా చెప్తాను ప్రియులారా. ఇప్పుడు చదువుదాం 14వ వచనం. రేపేమి సమీపించునో మీకు తెలీదు. చాలా జాగ్రత్తగా ఈ మాట ఏమన్నారు? రేపేమి సమీపించిందో మీకు తెలీదు. అసలు రేపేం జరిగింది? మన కుటుంబంలో ఏం జరిగింది? మన పిల్లల్లో ఏం జరిగింది? మన జీవితంలో ఏం జరిగింది నీకు తెలీదు. అంటే మన జీవితం ఎంత చిన్నదో ఒకసారి ఆలోచించి, మన జీవిత ప్రయాణం ఎంత చిన్నదో ఒకసారి ఆలోచించి. చదువుదాం మరొకసారి 14వ వచనం. యాకోబు పత్రిక 4:14. నీకు తెలియదు నీ జీవం ఏ పాటిది, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయాయి. ఆవిరి వంటి వారు. నీ జీవితం ఏ పాటిది? ఆవిరి లాంటిది మీ జీవితం. మీ జీవితం ఏమైపోతుందో మీకు తెలియదు. మనం ఏమనుకుంటుంటే 70 సంవత్సరాలు చెప్పిండు కదా బైబిల్లో, 80 సంవత్సరాలు చెప్పిండు కదా. అసలు మన జీవితం వేసుకుంటుందంట నీటి బతుకు లాంటిది. మన జీవితం చాలా చిన్నది. దేవుడికి 1000 దినాలు ఒక్క దినం కింద ఉన్నాయి. మన జీవితం ఇంకేమన్నాడు? ఆవిరి లాంటిది మన జీవితం. ఈ ఆవిరి లాంటి జీవితం అంటే మీకు అర్థం కదా చెప్తాను. అన్నం వండుకుంటున్న గిన్నెలో నుంచి అన్నం ఉడికినాక సిబ్బరికి ఆవిరి వచ్చింది. అది ఎంతసేపు ఉండిందో తెలుసా? ఎంతసేపు? సిబ్బరికి ఆవిరంతా వెళ్ళిపోద్ది, మన సిబ్బరికి ఎత్తే కాదు. అది మన జీవితం. ఈ కొత్త జీవితమే ఎంత
ఎంతకాలం బతుకుతుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు బతుకుతుందో తెలియదు, ఎన్ని నెలలు బతుకుతుందో తెలియదు, ఎన్ని వారాలు బతుకుతుందో తెలియదు, ఎన్ని గంటలు బతుకుతుందో తెలియదు, ఎన్ని నిమిషాలలో బతుకుతుందో తెలియదు. జీవితం ఇది. ఈ జీవితం కోసం ఏ విధంగా మనం జీవిస్తున్నాం, మన జీవిత ప్రయాణాన్ని ఒక్కసారి ఆలోచించి, మన బతుకుని ఒకసారి ఆలోచించి, మన కుటుంబాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిలాంటి శరీరం, ఆవిలాంటి జీవితంలో ఎన్ని మోసాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని కుట్రాలు, ఎన్ని స్వార్థాలు, ఎన్ని నటనలు, ఎన్ని జిమ్మకులు, ఎన్ని మ్యాజిక్లు, ఎన్ని కథల్లో, ఎన్ని లైన్లో కన్ను మూసు కన్ను తెరిచకలే ఎంతమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. దక్షిణ అమెరికాలోనంట ప్రియులరా, ఈ మధ్య కాలంలో అందరూ భోజనాలు చేసి పండుకున్నారు. అందరూ మంచిగా భోజనాలు చేసి పండుకున్నారు. అనుకున్నారు, రేపు నేను మంచిగా వ్యాపారం చేసుకుంటాను, బిజినెస్ చేసుకుంటాను, రేపు ఆ పనికి వెళ్ళాలి, ఈ పనికి వెళ్ళాలి, ఈ జాబ్కి వెళ్ళాలి, ఆ జాబ్కి వెళ్ళాలి, ఈ డ్యూటీకి వెళ్ళాలి అనుకున్నారు ప్రియులారా. హఠాత్తుగా వారికి తెలియదు, భూకంపం వచ్చింది ఒక అర్ధరాత్రిలో ప్రియులారా. వాళ్ళందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆ పట్టణానికి ఏమైతుందో తెలియదు, ఆ పట్టణంలో ఉన్న మనుషులకు ఏమైతుందో తెలియదు ప్రియులారా. హఠాత్తుగా భూకంపం రాబోతున్న ప్రియులారా, పెద్ద పెద్ద బిల్డింగ్లని కుప్పకూలిపోయినాయండి. సుమారుగా ప్రియులారా ఈ మందికి ఎక్కువ మంది పిల్లలు చనిపోయారు. పెద్దలైతే, చిన్నలైతే, యవనస్తులైతే, గర్భిణీ స్త్రీలైతే, ఏమండి అక్కడ చిన్న పెద్ద తేడా లేదు. వాళ్ళు అనుకోలేదు ఈ రాత్రితోనే మా పని క్లోజ్ అయిపోతుందని, ఈ రాత్రితోనే మా లైఫ్ మట్టిలో కలిసిపోతుందని వాళ్ళు ఊహించలేదు. ఎంత భయంకరమైన ప్రమాదం! ఇదే నీటి పుట్టుక లాంటిది. నెత్తట్లోనే చాలా మంది ఆ భూకంపానికి చనిపోయిన వారు ఉన్నారు. మన కాడ జరిగింది, మన ఖమ్మంలో జరిగింది ప్రియుల. ఆదివారం భద్రపూట రాబట్టి సరిపోయింది, అదే శనివారం నైట్ పోతే ఎన్ని ఇల్లులు కొట్టుకుపోయి ఎంతమంది చనిపోయారు, ఎన్ని కుటుంబాలకి నష్టం వచ్చింది. మన జీవితం ఏమనుకున్నాం ఈరోజు? ఇంక రేపు 10 సంవత్సరాలు బతుకుతున్నాలే, ఇంకొక 5 సంవత్సరాలు బతుకుతున్నా లెక్కలు వేసుకుంటున్నామా మనం? మన జీవితం వేసుకుంటుంది నీటి బుట్టక లాంటిది అంతండి. నీటి బుట్టక లాంటిది, నీటి బుట్టక లాంటిది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతసేపు కన్నపడి అంతలోనే మాయమయ్యే ఆవిరి అస్వంటిరా ఈ జీవితం. లోకాలే శాశ్వతము, లోకాలే శాశ్వతము. ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్న విడవడు. ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్న విడవడు. కొంతసేపు కన్నపడి భూతలోనే మాయమయ్యే ఆవిరి స్వటిరా ఈ జీవితం. లోకాలే శాశ్వతము. చెప్పండి
జీవితం ఎంతసేపు